వెల్డింగ్ కొట్టాలిగా. వెల్డింగ్ మిషన్ ఇటు ఉన్నది, ఇంటికాడ ఉన్నది. మళ్ళీ పిట్ట పిల్ల అంతా కనబడుతుంది మా. అది నేను అమ్మ నూకింది. హాయ్ సామే, జై శ్రీరామ్. శివారాయణకి అందగాడు ఈయననే. చూసినావా తాత ఎంత మంచిగా ఉన్నాడు చూడ. పాలమీసాలు, తెల్లగడ్డము, కథ కార్కార. హలో కాకా, అందరికి నమస్తే. వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే తన వడ్డ ట్రిప్లకు మన 4 వీలర్ తలగబెట్టిన ట్రాల్ని. నేను మొన్న డ్రైవర్ని పెట్టినా, నిన్న తమ్మును పంపించేసిన. ఇవాళ నేను ఫస్ట్ డే అనమాట, అందుకే కొంచెం స్పెషల్గా ఉంటుంది వీడియో. ఈ కాడికి వెళ్ళి వీడియోలు అన్ని రప్ప వచ్చేస్తాయి అనమాట. ఈ 4 వీల్ 2 వీల్ దీని చెట్టు కిందనే పెట్టిన, ట్రాక్ కింద కాబట్టి 4 వీల్ పట్టుకుని అయితే పోతాను. ఇక ఇక్కడికి వెళ్ళి ఎక్కువ దూరమే ఉన్నది. మా బావగారి మిషన్లే తిప్పి కొడితే 2 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. రప్పని తెంగేసి రేడికి వెళ్ళి అవ్వ మొత్తం ఇక్కడ లౌడల్లి అంతా ఇదే ఉన్నది. టాప్ ఇనట్టు ఉన్నది మామ. మూటల పంచాయతీ ఏం చేస్తావు అట్లా వాడు సీరస్తే. కాగా ఏంది ఇవన్నీ ముళ్ళని ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. అట్లా పడితే స్పీడ్ బ్రేకర్లతో తలకాయ నొప్పుకుంటుంది రా. మూటల పంచాయతీ అనుకుంటే రాంగ్ ఇట్లా పడి ముళ్ళతోటి ఇట్లా వాడి దగ్గరనే. అట్లా పడితే మొత్తం ఊళ్ళకి వెళ్ళి తిరిగి రావాలి. మళ్ళీ కొంచెం దమ్ అయితే ఊరంతా స్పీడ్ బ్రేకర్లు కాలిపోతాయి. మన అసలే 4 వీల్ ఇలా హైలెక్ టైర్ లౌడ ఘోరంగా ఎత్తేస్తుంది. అందుకే ఇట్లా వాడు అయితే వస్తాను. మన మిషన్లో అయితే ఆల్రెడీ అడిగి వేయరట. ఇవాళనైతే కొంచెం గ్రీస్ కొట్టే పని పెట్టుకున్నారట వాళ్ళు. అందుకే కొంచెం లేట్ అవుతుంది. రా 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 ఎక్కడ పోతావురా, నువ్వెక్కడ పోతావురా, నువ్వెక్కడ పోతావురా, రా రా రాజకుమారా నా మాయా బజారా. మనం కోసే దగ్గరికి అయితే వచ్చినామట. ట్రాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన బండ్లే అంటే మన దోస్తు కానీ బండ్లు ఆల్రెడీ ఒక ట్రిప్ పోసుకొని రెడీ ఉన్నారు వాళ్ళు. ట్రాక్ అడగొస్తుంది, మనం ఇట్లా దెంగేస్తాం. రా 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 రాజకుమారా. అసలు 2 వీల్ మొత్తం 2 వీల్ వేసుకొని పోతాను. నేనైతే 4 వీల్ అయితే వాడతలేను. మరి చూద్దాం వాడి పోయిన తర్వాత 2 వీల్ కథ ఎట్లుంటుందో 4 వీల్ కథ ఎట్లుంటుందో. తీసుకుని చెట్టు కింద పెట్టుకుందాం బండిని కూడా. ఇక కాకా నువ్వు గిట్ వచ్చినవేంది మళ్ళా? అదే మరి మా మిషన్ కాడికి వచ్చినావని. హాయ్ మామయ్య. ఇగో మా మామయ్య ఈయననే బాదరు రాయంటారు. ఈయన ఊరి మీద పెద్ద మనిషి. ఇట్లా లాస్ట్కి ఉంటుంది ఇల్లు. మామ మనం మిషన్ దగ్గరికి అయితే పోతాం, ట్రాక్ దగ్గరికి. మా మామ వాళ్ళదే ఇది కోసేది. మంచిగా మామిడికాయ ఇచ్చిండు, దంచుకుంటా పోతా. ఇది కొత్త బండి అనుకుంటా పోయింది. అంతకుముందు పాత బండి ఉండే, ఆ పాత బండికి రిపేర్ కోసం పోయారు అనుకుంటా. దీన్ని ఏ బండ్లు ఇవ్వని నాకు కన్ఫ్యూజ్ అయితేమో. మొత్తం ఘోరంగా ఉంటుంది బండి. మొత్తం కనబడుతుంది చూడిలా. ఈ గడ్డి మళ్ళీ పని చేయదు మా. మీకు గడ్డి వెనక కనబడుతుంది చూసినావా? అదే మిషన్కి ఎట్లా గడ్డిని మనం గడ్డి కట్టలు కట్టియచ్చు, కానీ ఈ ట్రాక్కి వెళ్ళిన గడ్డిని గడ్డి కట్టలు కట్టించే అంత సీన్ లేదు. మొత్తం ఇరుస్తుంది లోపల. ఇరిచి ఓన్లీ అట్ల గింజలు మీదికి ఎక్కిస్తుంది. ఉత్తడి అన్నీ బయట తొక్కుతుంది అన్నమాట. అమ్మ డబ్బలు ఎక్కువ ఉంటాయి మావా కిందంట. అడు ఈసారి ఆ డబ్బా హైట్ పెంచిండు మావా. మన అడ్లు పోసే డబ్బు ఉంటుంది చూసినావా, దాని హైట్ పెంచిండు. లౌడ నిన్ననే నిండుతలేవు. అప్పటికెళ్ళి చూస్తానా ఇది అసలే మేల్ ఫీమేల్ రా, ట్రిప్పులు పడేరా అని నేను అనుకుంటా. అంటే బండి ఎందుకు ఆగింది, బండి దగ్గరికి అయితే పోదాం. మరి అవ్వ పొద్దు నుంచి ఒక్కొక్క ట్రిప్ వాళ్ళే ఒక ట్యాంక్ కూడా పోసుకోలే మన బండి అయితే ఆగింది. మరి ఎందుకో ఇవన్నీ కామన్ అన్నమాట. ఆవుడు ఈడు జామ్ అయినట్టున్నది ముందట. కలెక్టర్ బార్ జామ్ అయిందా? దీనికి జామ్ కాదు, లౌడ కానీ దీనికన్నా గట్టి లేదు. ఆ గెట్టుకు ఇంకా ఇదే పంచాయతీ ఉన్నట్టు కథ. గెట్టుకు నొక్కి రేంజ్ ఇంకా ఎండ అయిందా? గెట్టుకు ఏమైంది బ్రో బండికి? తిరిగిందరా బస్. దీన్ని వెల్డింగ్ కొట్టుడా ఇప్పుడు? వెల్డింగ్ కొట్టాలిగా. వెల్డింగ్ మిషన్ ఇటు ఉన్నది, ఇంటికాడ ఉన్నది. మళ్ళా తెలుగు नहीं आता तेरे को? बोलने से समझ में आता, बोलने नहीं आता. कहाँ से आप? उड़ीसा. जी कितना साल रहे तेरे को जीतम? 60,000. 60,000 दोनों को? 30-30 नहीं, हाँ 20-40. 25. ओके. वो हेल्पर है, तू हेल्पर है? वो हेल्पर, तू ड्राइवर. మన జూనియర్ డ్రైవర్, హెల్పర్ నయ్యే. అవ్వ మనకు కూడా ఇంది వస్తుంది కొంచెం కొంచెం లౌడల్ది వస్తుంది. అమ్మ ఇంది. ఏ కాకా
కాక తీసురద్దట మంచిగా పని చేసుకుంటాను వచ్చి తీసురద్దు అంటాను చూడు. అవ్వ దీనికి అది ఇరిగింది మా కటర్ బారది, దాని అయితే ఇప్పుడు సెట్ చేసుకుందాం. మళ్ళీ నాకు తెలిసి ఇంటికి తీసుకుపోయి వెల్డింగ్ అయితే కొట్టేయాలి. నేను వెనక కనబడుతాను కదా, ఇప్పుడైతే మీకు నేను తీసుకుపోయి చూపెడతా వాడు ఎక్కడ సైజు పెంచింది అనేది. చూస్తావా ఇక ట్యాంక్ సైడ్ ఈ లోపలిది వీడియో నాకు ఉండేమావా, కానీ డిలీట్ అయిపోయింది. ఒకవేళ కుదిరితే ఉంటే పెడతా, దీనికి అటాచ్ చేస్తా. బెల్టులు ఒక బెల్ట్కే 70,000 80,000 ఉంటుంది అట్లా లౌడలు. దీనికి నార్మల్ మిషన్కి ఉన్న దీనికి తేడా ఏంటంటే ఈ కటర్ బారు మీదికే అవుతుంది, కిందికే అవుతుంది. నేను అంతకుముందు పాత వీడియోలలో మీకు చూపెట్టినట్టున్నా. అరిగి రీపీకింది కదా లౌడల్ది. మరి కొత్త సెట్ ఉంటుందా, దొరుకుతా సపడకి ఇంటికాడ డైరెక్ట్? కొత్త దొరకదు కానీ దీన్నే వెల్డింగ్ నూకాలి. ఇప్పుడు ఫస్ట్ థర్డ్ సైడ్ నట్లు తీసుకున్నారు, మళ్ళీ ఇటు సైడ్ 2 నట్లు తీసుకుంటే ఈ రీల్ బయటకు వస్తుంది కదా మొత్తం. ఆ రీల్ మొత్తం బయటకు వస్తుంది. కథ సెట్ తీసుకొని వెల్డింగ్ నూకుడే. ఇక ఇది వీకింది మీకు చూపడి తాగురు మంచిగా ఎడ వీకిందో చూడకండి. ఇది అరిగింది. ఇగో వ్యూ ఇట్లుంటుంది ఈడ. మనం మీదికి వెళ్ళి వెనక ట్యాంక్ ఇదే హైడ్ చేయించింది అన్నది నేను కథ. దీన్ని ఒకసారి మనకైతే ఇది నడపరాదు, కుదిరితే ఈ సీజన్ ట్రై చేద్దాం నేర్చుకునేందుకు. మీదికి వెళ్ళి వ్యూ ఇది. దీనికి గేర్లు ఉండేమో ఎట్లా అంటే డైరెక్ట్ లోడ్ గేర్ నార్మల్ 2 ఉంటాయి. హ్యాండ్ ఎక్సిలేటర్తో వెళ్ళిపోవడే అనుకుంటున్నా నాకు తెలిసి. రీల్ బార్ వీకింది. ఓకే ఎంతో అరగంటలో అయిపోద్దా పని? 10 నిమిషాలు అంతేనా? 10 నిమిషాల్లో ఒత్తి పడేసిరా అంటావు. మిషన్ ఆగిపోయింది లేదు, మంచిగా ఫోన్ ముచ్చటేస్తాడు ఆగి. ఇట్లా ఉండాలి రైతు. నువ్వే చెప్పు, నువ్వు మిషనరీ పని తెలిసిన నువ్వు పాపం వాళ్ళకి అంతో కొంత సాయం కావా? అంతే నీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, మరి చేతి అయిపోగా అంతే అంటావు. దీని ఆడు ఏడు సత్తాడు దేవి ఆడు. వచ్చే సంవత్సరం మళ్ళీ సీడ్ పెడతావు మరి? పెట్టుడు కష్టమే అంటావు. చిత్తు బొత్తు కథ ఇది. వెళ్తే వెళ్ళినట్టు లేకుంటే లేనట్టు. మన మేల్ సార్లు ఫీమేల్ సార్లు మధ్యలో ఒక లైన్ ఉంటుంది చూస్తావా, ఆ ఒక్క లైన్ మందమే వస్తుంది కటర్ కూడా చూసుకోవాలి కదా డైరెక్ట్. అయ్యో 3,000 పోసేట్రా బాయ్ ఇంతవరకు. ఈ ట్రాక్తో పోతే ఒక బెనిఫిట్ ఏంటంటే అట్లు కొంచెం నీట్గా వస్తాయి మామ, పొల్లు గిల్లు అనేది రానియది. అందుకే కొంచెం ఎక్కువ మంది ట్రాక్తో కోయించనీకి మగ్గు చూపెడతారు అన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోసిన తర్వాత కూడా కళ్ళ అడ్లు పట్టుడు లవడ పట్టుడు అనే ఒక కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది కదా, దాని నుంచి తప్పించుకొని కూడా ఈ ట్రాక్తో కోస్తారన్నమాట. ట్యాంక్ కదా తీసుకొని మంచిగా పెట్టుకుంటుంది, ముందడికి జంప్ జరుపుదాం మనం కూడా. ఎట్లా తిరుగుతాను గిర్ర తిప్పుతారు తిరుగుతాను బండి కూడా. మనమైతే కొంచెంసేపు ఆ ట్రాక్ కూడా ఎక్కుదామావా, ఆయన నడుపుతానికి కొంచెం పక్క కూర్చుందాం. మీకు కూడా వ్యూ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా జర టైం పాస్ అవుతుంది. ఇక
మంచిగానే పరిచయం అవుతారు మాకు అదేం తెలియదు కానీ పిల్లగాడు ఓరిస్తా అంట పిల్లగాడి పేరు చెప్పిండు గుర్తుకు లేదు ఇంకో 2 రోజులు ఎంబడే ఉంటాం కదా ఇక మంచిగా గుర్తు పెట్టుకుందాం పేరు కూడా నెక్స్ట్ నుంచి నువ్వు ఇట్లారా ఈ గొర్రెలేంద్రా అని నువ్వు వచ్చినావు పెద్ద మంది వచ్చింది కారా సత్తిగా నువ్వు వచ్చుడేందో నీ మందేందో నీ కథ ఏందో నీ గుద్దవలగలాగా అడిగత్తానా వచ్చి ఈ ట్రాక్టర్ల కింద వంట అయ్యి తొక్కితే మళ్ళా ఎవరికి రా సత్తిగా వస్తానా బిడ్డ ఉన్నాయిరా వెనకాల పిల్లలు అని అమ్మ ఉన్నా ఉంటుంది అయితే కదా లంజగుడ్లు ఉన్నాయి నాకు జరగాలమ్మా జరగాలి పిల్లలు పిల్లలు జరుగురే పిల్లలు జరుగురే జరిగే పిల్ల నీ అక్క ఇప్పుడు ముట్ట నువ్వు వచ్చిన వాళ్ళే ఇప్పుడు నువ్వు రానంత సేపు ఒక్క గొర్రెను కానివ్వండి కానీ చక్కగా ఎటో మూలకు ఉన్నాయి నువ్వు వచ్చినట్టు ఉండక ఈ పొలాల కాడికి సావజంగా పడుతుంది మేము కాదురా అవి కింద మా ట్రాక్టర్ల కింద వండబట్టే తొక్కితే మీరు 5-6 వేలు అడుగుతారా ఎట్లరా ఇయ్యాల పోతారండి ఆగురా దీన్ని మొట్ట ఈసారి పక్క తొక్కితోటి ఆగు నేను తగ్గితోట పక్క చూడాగు తిరగాడు సిగ్గుపడతాడు రా భయ్ పెరిగినాయి అమ్మాలేమన్నా అప్పటికిప్పటికి మన రీసెంట్గా అమ్మిన బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 20 నీకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నీ మొట్ట నీకు 20 ఉంటే గియన్ని ఎవరిరా ఎవరిరా ఇద్దరు పోయ్యా ఆరుగురు ఉన్నారా బిడ్డ ఎక్కువ మెల్లగా ఏమంత కష్టపెట్టుకోడు కూరలు మంచిగానే ఎక్కుతాడు ఇంకొక బండి ఎక్కుతుంది మొత్తం పటాల్సి మంచి తాతయ్య ఇక తాతయ్యని వీడియో తీయాలి ఘోరంగా చూపెట్టాలి తాతయ్యను ఇగో మన 2 వీల్ అది 2 వీల్ అది 575 ఇది 4 వీల్ 575 ఇగో ఈయననే అందగాడు శివారాయణకి అందగాడు ఈయననే చూసినావా తాత ఎంత మంచిగా ఉన్నాడు చూడ పాలమీసాలు తెల్లగడ్డము కథ కార్కార అటు ఇవ్వాలి అటో లేదు ముసోడ కింద పడేస్తావు నన్ను తిడతారు ఇక నేను పోతాను రైట్గా అటో వదిలిపెట్టి ట్రాక్టర్ పట్టినవా నువ్వు ఇవ్వాలా అబ్బా నేర్చినావు పని నువ్వు కూడా నవ్వుతారు వెనుక వేడి చేస్తారు మామ ఇంకా ముచ్చడి వాళ్ళతోటి నువ్వు వాటి బట్ట ట్రిప్పులో ఉండనియో అడ్డ ట్రిప్పులను ఉండనియో పొలాలను ఉండనియో ఏదైనా పోతే ఆ టాప్ అయితే పెట్టుకోకు ముసలోడా నువ్వు ఉంటే నీకు కూడా మండుతుంది అంతా కాయలు కాస్తాయి ఇంటికి పో మరి ఆ బండి మీద ఉండకు జల్జల్లు అంటాయి పైసలువా 50 రూపాయలు డిలర్ నాకు ఇప్పుడు అంటాడు 50 డిలర్ నాకు మా కాకబండే ఇది 2 వీలు దీన్ని పొట్టు కొడతాడు కానీ దీన్ని టాప్ పెట్టిస్తలేడే 50 డిలర్ అంటాడు ఎవరికి పోతాను ఓకే మంచి పార్ట్నరే దొరికిండు ఓనరు ఒకటే బండా నీకు ఇంకా దండి పండుగ వేయాలి ఇక సరే ఒక బండి అవ్వ అందుకని నేను ఆదుకుంటాను మరి జాగ్రత్త నడప అప్పుడప్పుడు మెడలు అడ్డే పట్టుకుంటాయి తాతయ్య రైట్ ఇక మా వాళ్ళు లంచ్ బ్రేక్ మా నీళ్ళని మా మామ కథ చేస్తాను నీళ్ళ బాటిల్ తెప్పటి తెప్పిస్తలేడు కానీ మొత్తం మా మామ కథ చేస్తాడు హాయ్ సామే జై శ్రీరామ్ బండి అయితే మన కోసర్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే పాండి మీదకి అయితే వచ్చింది బండి ఎట్లా ఎక్కిస్తారో నేను చూపెడతాను నేను నార్మల్గా అసలు నీ హైలైట్ కంటెంట్ మిస్ అయింది మొత్తం ఒడ్లెక్కించుకుంటూ వచ్చిండు మనోడు కానీ ఏం చెప్తాను నేను దూరంలో ఉండే ఇక్కడ తీసే వరకు మనోడు వచ్చేసిండు ఇవి చూపెడతావు గుద్దాలు ఎక్కింది బండి అంటే ఇవి టైర్ల బండికి చిన్నవి కావచ్చు ఈ ట్రాక్ చాలా పెద్ద అనమాట
మళ్ళీ కట్టలే అంటుందా? ఈ మా బావగాడు ఎప్పుడు పోయి పోతాడు, వాడెక్కడే పోతా అన్నాడు. ఇంకా ఎంతసేపు పట్టింది బిల్డింగ్? అటు సైడ్ కదా, ఆ సైడ్ కదా. అవ్వా కొంచెం గిట్లా గిట్లా రైట్ సైడ్ తిరిగి ఉన్నది, బెండ్ అయి ఉన్నది చూడు. మళ్ళా కట్టయిందా? ఈ నా అక్క అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వెల్డింగ్ కొట్టాలన్నా దీన్ని? మళ్ళీ మంచిగా కొట్టుకొని వచ్చేస్తేనే ఇంటదంటావు మాట. నీ పేరేమో అన్నావు? కమలేష్ సుమన్. కమలేష్ సుమన్. నీ పేరు సుమనా కమలేషా? రెండు నీ పేర్లే? రెండు. ఏ సుమన్, ఏ కమలేష్. మరి మనోడి పేరు? శివ. శివ. శివ మీదికి డీజిల్ పోయాక ఎట్లా ఎక్కుతారా బా ఇల్లు? దొరకలేదు. ఎట్లా మన ప్రయోగాలు అయితే బుడ్డ దిగుతుంది, అవసరమా అని చూస్తాను. అయ్యో ఈ బటన్ వస్తే డైరెక్ట్ సెట్ మీదికి కిందికి కిందికి మీదికి అయితే అందుక. అవ్వా రోడ్డు పికప్ మంచిగా ఉంటుంది రా జాండేది. పికప్ మస్తు ఉంటుంది. 3 గేర్ల రఫ్ వెనుకో ముందడికి చంపడే అయితే అది. పడ్డ పొలానికి అయితే బాధపడిన గీరి అని ఏమైతే కాక, కానీ అక్కడోటి పోసా లేపుకొస్తుంది కావచ్చు. పూరా సెట్ 20,000. ఏమన్నా పెడదామని సపడగా మన 4 వీల్కు కాక. అంతా ముందు ఇట్లా రేలింగ్ ఉండేది మా ఇట్లా ఆ మిషన్ ఎక్కించుకుంది అందుకు. ఇప్పుడు ఆ రేలింగ్లు గీడింగ్లు ఏం లేవు, లౌడా డైరెక్ట్ జాగి లేపితే ఎక్కుతుంది. చూడుగా బండి కూడా వచ్చింది ఆల్రెడీ, కనబడుతుంది కదా. పిట్ట పిల్ల అంతా కనబడుతుంది మా. అది నేను అమ్మ నూకింది. ఆగు అత్తే మిషన్ వస్తుంది. ఎడత్తారు పోరంటీనా మిషన్ వస్తాడు, ఏడు చూసుకోకుండా వస్తాడు. నీ రప్పని ఎక్కిచ్చేసేయి వద్దాం. ఇగో ఆల్రెడీ ఇలా లేపెట్టిండు చూసినావు, జాగి లేపి పెట్టేసిండు మనోడు. హైడ్రాలిక్ కనెక్ట్ చేసి ఉంటుంది ఆడ. హైడ్రాలిక్ లేపితే అది లేపుతుంది. వద్దాం డైరెక్ట్ ఎప్పుడే మీదికి మనం. చెట్టు దుమ్మంతా మీదికి వస్తుంది రా భయ్, మొట్టల్ది దుమ్మంతా మీదికి వచ్చి కాలిపోతుంది అంతా ముఖం మీదికి. అది దాకకుండా టైర్లు రాకపోకుండా కాద్దాం వెళ్ళిపోయి ఇప్పుడే. కాగా ఇది వచ్చింది బండ్లే. మా తాతగాని దేరా అంటే అరగంట అన్నం తిన్నాడు, లేట్ చేసిండు. అవు కాక చికెన్ అయిన వాళ్ళే పొలు చంపిండట, అందుకే లేట్ అయింది. నేను చెప్పిన అద్దురా ఇంటికి పోకురా అంటే ఇటు ఇన్లే. అదొకటి ఉంటుంది ఇంతోటి మళ్ళీ బాధ మాకు. అరే డీజిల్ బంగారం వాళ్ళనే కాక ఆడు మా తాతగాడే ఆడు ఎంగు తాత ఆడే. ఇప్పుడు తాతలలో ఎంగంటే ఎవడున్నాడు ఆడే ఉండు. ఇక ఇదో ఇస్తాను రా తాతయ్య. అయ్యో అందుకుంటలేదు కాక. ఇలా ఆవిడ 5 సెకండ్ల తర్వాత లాగవాలి పెట్టుకో, అది తీసేయాలి. అట్లా ఎందుకు కొట్టాలి కాక? డీజిల్ అయిపోయిందంటే పంపు కొడితే డీజిల్ ఎక్కచ్చు అనమాట మీదికి. ఆ ట్యాంక్లోకి వెళ్ళి ప్రెషర్తో ఏరి కూర్చుంటుంది. అదో
అనుకున్నా ఇంకా నయ్యాం పాత వాళ్ళు అరవింది అని బండి కావాలి కొట్టి కొట్టి పానం పోవు